ఇదే కేంద్ర కార్యాలయంలో మన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఏ విధంగా మనం అంచెలంచెలుగా వెదుగుతూ వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరం కూడా ఆయన డైరెక్షన్స్ తీసుకుని కష్టపడి ముందుకెళ్ళి తీసుకెళ్ళాము, మీ అందరికీ తెలుసు. కానీ ఆ బాధ్యత ఏంటి ఈ రోజున అంటే రెండు విధాలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోన్ కాకుండా చాలా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి కూటమి విజయం కోసం 100% స్ట్రైక్ రేట్ కోసం మన పార్టీ అధ్యక్షులు పనిచేశారో దాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ సహజం రాజకీయాల్లో, కానీ అది ఆధారం చేసుకుని దాని వెనక ఎంత కృషి చేసి ఆయన మంచి మనస్తత్వంతో మనం ముందుకెళ్దాం, రాష్ట్ర ప్రజలకి మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన చేసిన కష్టాన్ని మీరెవరు కూడా దయచేసి క్షేత్రస్థాయిలో తక్కువ చేయబాకండి. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే మన పార్టీ విధానాల్ని మీరు అనుసరించుకుని మన ఆశయ సాధన కోసం అంతిమంగా మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసమే నిలబడుతుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతో కష్టపడి మన ఎన్నికల్లో మనం ఎదుర్కొన్నాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలు మనకి నిండు మనసుతోటి ఆయన పైన ఉన్న అభిమానంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పొత్తులో ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతున్న భావనతోటి వాళ్ళు నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఉండింది ఆ పోరాటం. ఎంతోమంది ప్రజలు వాలంటరీగా వచ్చి రూపాయి ఖర్చు కూడా లేకుండా మన కోసం పనిచేసిన వ్యక్తులు మహానుభావులు ఎంతోమంది మనతో పాటు నడిచారు. మర్చిపోబాకండి. క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం కోసం మనందరం కూడా అక్కడున్న మన నాయకత్వాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనకు పదవులు వచ్చినాయి, ప్రతినిధులుగా మనం ఉన్నాం, కానీ అంతిమంగా మనం ఈరోజు ఇక్కడ రాగలిగామంటే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన, మన పార్టీలో ఉన్న మన జన సైనికులు వీర మహిళల వలన. దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుని ఒక మంచి డిసిప్లిన్ తోటి పదే పదే మనం ఆలోచించుకుని మనం చేసే ఏ కార్యక్రమైనా సరే మన పార్టీకి మంచి పేరు రావాలి, క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం కావాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీరు తెలుసుకుని ఆ కార్యక్రమాలు ప్రజలకి వివరించే విధంగా దయచేసి మీరు కొంచెం సమయం కేటాయించండి. ఎందుకంటే నెల రోజులు అయిపోయింది, ఇంకా రాబోయే రోజుల్లో దుష్ప్రచారాలు మొదలు పెడతారు, రకరకాలుగా వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తారు. సబ్జెక్టు వారీగా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుంటే మన జనసేన పార్టీ కార్యవర్గం అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఏ విషయం పైన స్పందించాలో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ధైర్యంగా మీరు మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా మీరు నిలబడాలి. దానికి ఒకరు పిలవాలనో లేకపోతే ఒకరు సమాచారం అందించాలనేది కాకుండా మనం గతంలో చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఆ రోజు ఇసుక కొరత గురించి భవన నిర్మాణ కార్మికుల కోసం మన అధ్యక్షులు వాళ్ళు నిలబడ్డారు, ఏ విధంగా మనం లాంగ్ మార్చ్ ఆ రోజు చేశాం, ఏ విధంగా కౌలు రైతుల కోసం మనం ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయల చొప్పున ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి సుమారు 2,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మనం పర్యటించి అందించగలిగాం. అదేవిధంగా రైతులకి మనం కనీస మద్దతు ధర, కరోనా అప్పుడు ఏ విధంగా మన జన సైనికులు నిలబడ్డారో, ఇతర దేశాల నుంచి మన ఎన్ఆర్ఐ జేఎస్పీ వాళ్ళు ఎంత కష్టపడి పార్టీని సపోర్ట్ చేశారో అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. చేసిన కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రోడ్ల గురించి ఒక అద్భుతమైన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశాం. దాని ద్వారా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైంది, కేవలం వీళ్ళు సంక్షేమం అని చెప్పి ఎంత దోపిడీ చేసి మనకు నష్టం కలిగించారో, రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలిగారు. మనం నిజాయితీగా పనిచేయాలి, అది ప్రధానమైన బాధ్యత. ఎక్కడ కూడా మనం టెంప్ట్ కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి, మనస్ఫూర్తిగా పాల్గొనండి. ఈ ప్రభుత్వం మనది, మనకు కూడా అదేవిధంగా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాల్ని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సబ్జెక్టుల వారీగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు క్రియాశీలక సభ్యత్వం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం 20,000, 30,000 నుంచి మన సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం 6,47,000 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ మన జన సైనికులు వీర మహిళలు కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది 18 కోట్ల రూపాయలు. దాదాపు 344 కుటుంబాల్ని మనం ఆదుకున్నాం 5 లక్షల రూపాయల చొప్పునిచ్చి.
344 కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు, పార్టీ మీ వెంట ఉంటుంది, నాయకత్వం మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్ని ఆ కుటుంబానికి అందించి మనందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం. దాన్ని మీరు గుర్తించండి. రాబోయే రోజుల్లో సుమారు 90 చెక్కులు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. ఆ 90 చెక్కులు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జన సైనికులు. వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి. నేను గతంలో చేసిన కార్యక్రమాలు నాకు అన్నిటికన్నా అద్భుతమైన కార్యక్రమం ఎందుకు అనిపించిందంటే, నాయకత్వం అంతా కలిసి వెళ్తే క్షేత్రస్థాయిలో ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, ఆ బాధల్ని కొంతవరకు మర్చిపోయి ఒక నమ్మకంతో పార్టీ మమ్మల్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుందనే భావన వాళ్ళు కలుగుతుంది. కాబట్టి తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. ప్రభుత్వం నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములే.